హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానండి. పన్నీర్ బటర్ మసాలా మనం నార్మల్గా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి. ఎంతో టేస్ట్ మనకి ఏమాత్రం రెస్టారెంట్ స్టైల్కి అయితే తీసిపోతుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ బటర్ మసాలా మనం ఇంట్లో నేను చక్కగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. పన్నీర్ బటర్ మసాలాకి మనము వెన్నతో చేయాలండి. అందులోనే ఉంది కదా పన్నీర్ బటర్ మసాలాని. కొద్దిగా కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ బటర్ వేసుకున్నానండి. మనకి డీప్ ఫ్రిడ్జ్ లాగా బటర్ ఉంటే కట్ చేసేకి ఒక్కొక్కసారి వీలు అవ్వదు కదండి. అలాంటప్పుడు ఇలాగనేస్తే మనకి బటర్ అలా కరిగిపోతుంది, తొందరగా కరిగిపోతుంది. మనకు కావాల్సినంత బటర్ అలా కరగబెట్టుకోవచ్చు. ఇప్పుడైతే చెక్క, లవంగం, యాలక్కాయ అవి రెండు వేసుకున్నానండి స్మెల్ కోసము. కొంచెం అవి స్మెల్ వస్తానే మనము ఆనియన్స్ అన్నీ వేసుకున్నాము. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అండి. ఇప్పుడు వచ్చి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసినాను. ఇది అంతా మనం ప్యూరీ ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలండి. ఇలాగా కొద్దిగా వేపుతానే మనకి ఎంత ప్యూరీ కావాలంటే అన్ని ఆనియన్స్, అన్ని టమాటోస్ ఎక్కువ వేసుకోవాలి. ఇంట్లో మనం ఎంతమంది తీసుకుంటారని దాని క్వాంటిటీని బట్టి అంత వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ అన్నీ వేసుకున్నాము. అలాగే కొద్దిగా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వేస్తున్నాను. వేసి ఇవన్నీ బాగా వేపుకోవాలండి ఒక 2 మినిట్స్. తర్వాత మనము టమాటోస్ వేసుకున్నాము. అవి మగ్గుతూ ఉన్నాయండి ఆనియన్స్ వచ్చేసి. అలాగే మనము ఎన్ని ఆనియన్స్ తీసుకుంటే దానికి సమానంగా మనము ఇలాగా టమాటోస్ తీసుకోవాలండి. ఆనియన్స్ తక్కువ, టమాటోస్ ఎక్కువ వేసుకుంటే మనకి పులుపు వచ్చేస్తుంది. మనం ఏ కర్రీ చేసినా కూడా అలాగే చేసుకోవాలండి. నేను ఒక 3 వరకు టమాటోస్ తీసుకున్నాను. ఈ మనకి ఇదంతా టమాటోస్ మెత్తబడినంత వరకు మగ్గించుకోవాలండి. అందులో అలాగే ఒక 10-12 వరకు బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకోవచ్చండి. జీడిపప్పు వేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. వేసేసి మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ వరకు మగ్గిచ్చేసినానండి. బాగా కుక్ అయిపోయినాయి. మనకి టమాటా అనేది మెత్తబడాలి. కొంచెం చల్లగా అయినాక మనము ఇదంతా మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ అయితే కొట్టుకోవాలండి. ఇప్పుడు మనము మిక్సీకి ప్యూరీ అంతా కొట్టేసుకున్నామండి. ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ వేసినాను. అలాగే కొంచెము బటర్ కూడా వేస్తున్నానండి. కావాలంటే ఫుల్ బటరు వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఇది కొంచెం ఆయిల్ అలా కూడా వేసుకోవచ్చండి. మరి కొద్దిగా బటర్ ఎక్కువ వేస్తే సమ్మర్ కదండి, ఎక్కువ కూడా మనము తినలేము. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. అలాగే 2 మిర్చి కూడా వేసుకోవాలండి. అలాగే మళ్ళీ సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది అలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డ వేపేసుకుందామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. మనకి కర్రీకి తగినంత 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వేసినామంటే మనము ఉప్పు, కారం అదంతా బాగా వేగుతుందండి. మళ్ళీ ప్యూరీ వేసినాకేస్తే మనకి వేగేకి టైం పడుతుంది కారము. అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలాగే మనము గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇంట్లో కొట్టిందైనా సరే, మనకి బయట మార్కెట్లో దొరికేదైనా సరే కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇప్పుడు వచ్చి మనము సాల్ట్ చేసేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసేసుకొని ఇంతవరకు మనం పసుపు అనేది యూస్ చేయలేదు. ఇప్పుడు కొద్దిగా పసుపు యూస్ చేస్తున్నాము. ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకే పేస్ట్ బదులు ఎల్లిపాయలు అల్లం వాడినాం కాబట్టి ఇంకా అది వేయాల్సిన అవసరం లేదు. ఈ స్మెల్ పోయేంత వరకు
లాగా వేసి ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న ప్యూరీని అయితే వేసుకుందామండి. మెత్తగా కొట్టుకోవాలండి మిక్సీకి. కావాలంటే కూడా ప్యూరీని అంతా మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. అలాగే కారం మనం సాల్ట్ వేసలేము, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మనము వాటర్ వేస్తున్నామండి తగినంత. మనం ఇలాగ మిక్సీలో ఉంటుంది కదా, అదల్లా కడిగి వేసుకుంటే మనకి ప్యూరీ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇలాగా అంతా కలిపేసుకొని సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా. ఇంకా మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఎంత కుక్ అయితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదండి. కొంచెం కర్రీకి తగినంత ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుందాము. కావాలంటే చూసి వేద్దాము. ఇలాగ తగినంత వాటర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది వచ్చేసి షాహీ పన్నీర్ మసాలా అండి. వేసినా సరిపోతుంది, ఇలాగైనా చేసుకోవచ్చు గ్రేవీని. లేదు అంటే మనకి మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇంకా అస్సలు రెస్టారెంట్ స్టైల్ ఎలా కుదురుతుందో మనకు పక్కా అలాగే వస్తుంది. అలాగే మనం ఇది కొద్దిగా షాహీ పన్నీర్ మసాలా వేసుకుంటున్నాము. టేస్ట్ అనేది మనకి ఇంకా బాగుంటుందండి. ఆల్రెడీ అన్నీ వేసినా సరే వేయకున్నా సరే అలా కూడా బాగుంటుందండి. ఇది వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇలా కలిపేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేస్తాము. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. ఇలాగా కుక్ అయిపోయింది. మనకు ఆయిల్ బటర్ వేసినాను కదా, అదల్లా కొద్దిగా పైకి వచ్చేస్తుంది. ఏమాత్రం వరకు కుక్ చేసుకుంటే చాలండి. మనకి గ్రేవీ థిక్నెస్ని బట్టి ఏమాత్రం ఉంటే చాలు. ఇప్పుడు మనం ఇంకా పన్నీరు, కసూరి మెంతి అన్నీ వేసుకుందామండి. ఇప్పుడైతే మనము పన్నీరు, కొత్తిమీర అన్నీ వేసుకుందామండి. కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం బటర్ వేసిన మూలాన ఎంతో టేస్ట్ వస్తుందండి. అలాగే పన్నీర్ వేస్తున్నాను. నేను వచ్చి ఈ క్వాంటిటీకి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఒక చిన్న ప్యాకెట్ వస్తుంది కదా మనకి, ఆ క్వాంటిటీ తీసుకున్నాను. మాకు ఇంటి పక్కనే మిల్క్ డైరీస్ ఉన్నాయండి. సో ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్గా తెప్పించుకుంటానండి. పన్నీర్ కూడా ఇంట్లో అయితే స్టోర్ చేసుకోను. ఇలాగ పన్నీర్ వేసేసినాక ఒక్కసారి అట్లా మనం జస్ట్ ఒకసారి అట్లా ఒక ఉడికిస్తే చాలండి. అలాగే ఇప్పుడు కసూరి మెంతి వేస్తున్నానండి. ఈ పన్నీర్ బటర్ మసాలాకి కసూరి మెంతి అయితే మనకి టేస్ట్ బాగా వస్తుందండి. లాస్ట్లో వేసుకోవాలి. అలాగే మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, మన ఇష్టము. ఈరోజు బటర్ ఎక్కువ వేసినందుకు నేను క్రీమ్ అయితే యాడ్ చేయలేదు. క్రీమ్ వేసిన మూలాన కూడా ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడైతే కసూరి మెంతి వేసేస్తున్నాను. ఇలాగ చేసుకోండి. అందరు తప్పకుండా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ జ్యూస్ చేసినాం కాబట్టి మనం పన్నీర్ బటర్ మసాలా ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడైతే టేస్ట్ చేస్తాము. ఇప్పుడైతే చపాతీతో టేస్ట్ చేస్తున్నానండి పన్నీర్ బటర్ మసాలాని. అందరు తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ కదా అండి, మనకి పిల్లలు ఇంట్లో ఉంటారు, రోజు ఏదో ఒక వెరైటీస్ అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. మనము మన పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రమో తీసిపోదండి, ఎంతో టేస్ట్ ఉంటుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి పన్నీర్ బటర్ మసాలా. మనం ఇందులో క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చండి, ఫ్రెష్ క్రీము. నేనైతే యాడ్ చేయలేదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.